ఫ్రెండ్స్ మనకి లక్నో సూపర్ జైంట్స్‌తో మ్యాచ్ అనంగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఆ జట్టు కెప్టెనో లేకపోతే ఆ జట్టు ఆటగాళ్ళో కాదు. ఆ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయంకా. కోల్కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో యువ బ్యాటర్ ముకుల్ చౌదరి తన అద్భుత ప్రదర్శనతో మొత్తం అద్భుతమైన గెలుపునే అందించాడు. అయితే ఈ థ్రిల్లింగ్ విక్టరీ తర్వాత లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయంకా స్టేడియంలో భావోద్వేగానికి లోనయ్యాడు. అది కూడా చాలా తీవ్రంగా. సాధారణంగా సీరియస్‌గా కనిపిస్తూ దండాలు పెట్టుకునే సంజీవ్ గోయంకా ఇక ముకుల్ చౌదరి ఇన్నింగ్స్ చూసి మురిసిపోయాడు. ఈవెన్ ముకుల్ చౌదరి కూడా చాలా అంటే చాలా ఎమోషన్ అయిపోయి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం మైదానంలోకి వచ్చిన సంజీవ్ నేరుగా ముకుల్ చౌదరి దగ్గరికి వెళ్ళి అతడిని ఆలింగనం చేసుకున్నాడు. అయితే చాలాసేపు చౌదరితో ముచ్చటించిన సంజీవ్ ఎంతో వాత్సల్యంతో ఆ యువ ఆటగాడి బుగ్గలు నిమిరి ప్రశంసించాడు. ఒక యజమాని తన టీం ప్లేయర్ పట్ల ఇంత ఎమోషనల్ గా స్పందించడం చూసి అందరూ కూడా షాక్ అయిపోతున్నారు. సాధారణంగా సంజీవ్ గోయంకా చాలా ఎమోషనల్ మనిషి. అయితే కావ్య మారన్ తర్వాత కావ్య మారన్ కన్నా ముందే ఎమోషన్స్ ని చూపించడంలో తిని నెంబర్ వన్ అని చెప్పుకోవాలి. ఎందుకనంటే ఎప్పుడైనా మ్యాచ్ ఓడిపోతుంటే వెంటనే ఆయన దగ్గర ఉన్న దేవుడి ఫోటోని తీసి ఒకటికి 10 సార్లు దండాలు పెట్టుకోవటం, సూర్యుడికి దండాలు పెట్టుకోవటం, ఆకాశానికి దండాలు పెట్టుకోవటం, ఇలాగా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆయన. ఎప్పుడైతే మ్యాచ్ గెలిచామో ఇక ఆల్మోస్ట్ ప్రపంచం గెలిచినంత ఆనందాన్ని ఆయన ప్రదర్శిస్తారు. అది కూడా స్టార్టింగ్ మ్యాచ్లో అయినప్పటికీ కూడా. అంటే వెరీ ఎమోషనల్ పర్సన్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఏ ఆటగాడి వల్లైనా మ్యాచ్ ఓడిపోతే మాత్రం వాడికి ఇంకా పడితే పూజే మైదానంలో అందరూ చూస్తున్నప్పటికీ కూడా. దానికి కూడా అతను భయపడడు, విపరీతంగా బాధపడతాడు, ఎమోషన్ అయిపోతాడు, ఎక్సైట్మెంట్‌కి ఫీల్ అవుతాడు. అయితే ఇక ఆ తర్వాత గట్టిగా హగ్ చేసుకుని తన మెడలో అయితే ఒక బంగారపు చైన్ వేసినట్టు తెలుస్తోంది. అయితే ఇది ముకుల్ చౌదరికి నిజంగా చాలా అంటే చాలా పెద్ద బహుమతి. ఎందుకంటే ఈ మ్యాచ్ ద్వారా తను ఒక స్టార్‌గా మారిపోయాడు. ఇంత అద్భుతమైన టఫ్ మ్యాచ్‌ని గెలిపించాడంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే 18 బంతుల్లో 48 రన్స్ తీయాలి అంటే అసలు ఆల్మోస్ట్ అది ఇంపాసిబుల్. కానీ ఐపీఎల్‌లో పాసిబుల్ అని చెప్పి ముకుల్ మళ్ళీ నిరూపించాడు. అయితే ఇంకా తన ఆనందానికి అవధులు లేవు. ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడనమాట. అయితే ఇక దీనికి సంబంధించి ఈ ఆప్యాయతని, ఈ ఎక్సైట్‌మెంట్‌ని చూసిన వాళ్ళందరూ కూడా సంజీవ్‌తో గనక ఇలాగే ఆడుతూ ఉంటే నేనెక్కడికో తీసుకెళ్ళిపోతాడు నో డౌట్ అంటున్నారు అందరూ.